దీని పేరు విశ్వ న్యాయస్థానం. మనం చాలాసార్లు విన్నాం, మనం ప్రార్థన చేస్తే పరలోకంలో బంధించబడుతుంది, విప్పబడుతుంది, భూలోకంలో కూడా బంధించబడుతుంది, విప్పబడుతుందని విన్నాం. కానీ ఏం బంధించి ఏం విప్పాలో మాత్రం మనకు తెలియదు. కానీ దేవుడు ఏం బంధించి విప్పుతున్నాడు, మనం ఏం బంధించి విప్పగలం, అలా బంధించి విప్పడానికి ఎంత ప్రార్థన సామర్థ్యత కావాలి, ఎలాంటి అంతస్తు గల ఆత్మీయ జీవితాన్ని ఎక్కాలి, ఇలాంటి విషయాలన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి. దేవుడు సమీపించరాని తేజస్సులో ఉన్నాడు తండ్రి. ఆయన్ని ఇంతవరకు దేవదూతలు కూడా చూడలేక 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని స్తుతిస్తారు. అలాంటి తండ్రిని మనం పరలోకానికి వెళ్ళినాక చూడగలమా? అంత శక్తి మనకు ఉంటుందా? సమీపించరాని తేజస్సులో ఉన్న తండ్రిని గూర్చిన మర్మం ఈ అదృశ్య దేవుడు అనే పుస్తకంలో ఉంది. కాబట్టి ఈ పుస్తకాలను తప్పకుండా సంపాదించుకోండి. యేసు కాశ్మీర్ వచ్చాడు అని అన్నారు. నేను అన్నాను, యేసు అన్ని దేశాలకు వచ్చినవాడు అన్నాను. అలా ఎలా కుదురుతుంది అని అన్నారు. అప్పుడు ఈ పుస్తకం చదివిన తర్వాత అంటారు, నిజమే యేసు ప్రభు అన్ని దేశాలకు దేవుడే అని ఒప్పుకుంటున్నారు. అలాంటి వ్యూహాత్మకమైన జ్ఞానంతో రాసిన పుస్తకం ఇది. ఇందులో క్రైస్తవ ప్రపంచం గుర్తించలేని యోనా ప్రవక్తను గూర్చిన మర్మం ఒకటి ఉంది. మొత్తం భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘం గుర్తించలేకపోయిన దానిని పరిశుద్ధాత్మ దేవుడు సంఘం కొరకు బయలుపరిచాడు. మనుష్య జ్ఞానం కాదు, పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన యోనా ప్రవక్తను గూర్చిన మర్మం ఈ పుస్తకంలో ఉంది. దీని పేరు క్రీస్తు ప్రయాణం చేసిన దేశాలు. దేవుడే లేడు అని ఎవరైనా అంటే ఈ పుస్తకం మీరు తీసుకోండి, వారికి కూడా బహుమానంగా ఇవ్వండి. సైన్స్కు సైన్సే సువార్త చేసిన పుస్తకం ఇది. ఇందులో 50 ప్రశ్నలు ఉన్నాయి. తప్పకుండా దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని ఈ పుస్తకం నిరూపిస్తుంది. లోకంలో ఇటీవలి కాలంలో క్రైస్తవ వ్యతిరేకులు చాలా మంది బైబిల్ని తప్పుబడుతూ, క్రైస్తవ్యాన్ని తప్పుబడుతూ, క్రైస్తవ భక్తిని తప్పుబడుతూ అనేక వ్యతిరేక ప్రశ్నలు అడుగుతున్నారు. లోతును గూర్చి, లోతు పిల్లలను గూర్చి, బండకేసి పిల్లల్ని కొట్టుడు అన్న మాటకు అర్థం ఏమిటి అని ఇలా రకరకాల ప్రశ్నలు, 1 కాదు 2 కాదు, ఎన్నో తప్పులు బట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి 100 ప్రశ్నలకు ఇదిగో ఈ వ్యతిరేక ప్రశ్నలు అనే పుస్తకం మీకు జవాబు చెబుతుంది. తప్పకుండా ఈ పుస్తకాన్ని సంపాదించుకోండి. ఒక 100 ప్రశ్నలకు మీరు జవాబు చెప్పేవారు అవుతారు. అంత మాత్రమే కాకుండా లోకం అడిగే 600 ప్రశ్నలకి ఈ పుస్తకంలో జవాబు ఉంది. దీని పేరు సనాతన సత్య పరిరక్షణ. క్రైస్తవుడు ప్రసాదం ఎందుకు తినడు? క్రైస్తవుడు కొబ్బరికాయ ఎందుకు కొట్టడు? క్రైస్తవుడు ముగ్గులు ఎందుకు వేయడం మానేశాడు? క్రైస్తవుడు తాళు ఎందుకు కట్టట్లేదు? క్రైస్తవుడు అదెందుకు చేయట్లేదు, ఇదెందుకు చేయట్లేదు అని చెప్పి ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. ఇందులో 600 ప్రశ్నలకు జవాబులు మీరు వెతుక్కోవచ్చు ఈ ఒక్క పుస్తకంలోనే. చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలతో దాదాపుగా 70కి పైగా చరిత్ర గ్రంథాలను ఆధారం చేసుకొని లోకం అడిగే ప్రతి ప్రశ్నకు తిరుగులేని సమాధానంతో ఈ పుస్తకాన్ని ముద్రించడం జరిగింది. చివరిగా 7వ పుస్తకం పేరు ప్రపంచమంతట నిజదేవుని ముద్ర. ఈ పుస్తకాన్ని కానీ మీరు సంపాదించగలిగితే ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా సువార్త చెప్పగలుగుతారు. అలాంటి ఆధారాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. దేవుడు అంటే ఏమిటి, ఎలా గుర్తించాలి, ప్రపంచం మొత్తానికి ఒకటే దేవుడైతే ఆధారాలు ఏమిటి, ఆ ఆధారాలు ప్రపంచమంతటా ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ పుస్తకంలో నిక్షిప్తపరచబడింది. తప్పకుండా ఈ పుస్తకాన్ని సంపాదించుకోండి.